గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఎల్ఎంఎస్ పోర్టల్ కు విచ్చేసినటువంటి విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం. నా పేరు రవితేజ. నేను జంతు శాస్త్ర అధ్యాపకులుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రైల్వే కోడూరు నందు పనిచేస్తున్నాను. ఈ రోజు మనము ఫెర్మెంటేషన్ టెక్నాలజీ డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ పార్ట్ 2 అనేటువంటి అంశాన్ని గురించి మనం తెలుసుకుంటాము. ఈ అంశంలో మరీ ముఖ్యంగా క్రోమటోగ్రఫీ, స్ప్రే డ్రైయింగ్, లయోఫిలైజేషన్ అనేటువంటి అంశాలను చర్చించుకోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పాఠ్యాంశం యొక్క అభ్యసన ఫలితాలు చూసినట్లయితే ఇక్కడ విద్యార్థి డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ అంటే ఏమిటో తెలుసుకుంటారు. డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ లో ఇమిడి ఉండేటువంటి దశలను అర్థం చేసుకుంటారు. ఈ యొక్క డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ లో ఉత్పత్తి, శుద్ధీకరణ, ఆరబెట్టే విధానముల గురించి మరి ముఖ్యంగా తెలుసుకుంటారు. అలాగే కిణ్వన ప్రక్రియ ఉత్పత్తుల యొక్క శుద్ధీకరణ మరియు పాలిషింగ్ కొరకు ఉపయోగించే పద్ధతులను తెలుసుకోవడం జరుగుతుంది. కిణ్వన ప్రక్రియ ఉత్పత్తుల శుద్ధీకరణ మరియు పాలిష్ చేయడానికి కావలసినటువంటి ప్రయోగపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని కూడా ఇక్కడ విద్యార్థులు పొందుకుంటారని నేను తెలియజేస్తున్నాను. తదుపరిగా ఇప్పుడు మనము డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇందులో కిణ్వన ప్రక్రియ ద్వారా ఉత్పత్తి అయ్యే విలువైనటువంటి జీవ సంశ్లేషిత ఉత్పత్తులను వేరు చేయడం మరియు శుద్ధి చేయడాన్ని డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ అని అంటాం. అంటే కిణ్వన ప్రక్రియ ద్వారా మనం ఒక మాధ్యమాన్ని పొందుకుంటాం. ఈ మాధ్యమంలో మనకి కావలసినటువంటి ఉత్పత్తులను వేరు చేసి దీని ముందు సెపరేట్ చేయాలి. అలాగే సెపరేట్ చేసినటువంటి వాటిని, వేరు చేసినటువంటి వాటిని శుద్ధి చేయడాన్నే మనం డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ అని అంటాం. అంటే ఇదొక స్టెప్, ఇదొక స్టెప్ మనం గమనించాల్సింది. ఈ రెండు కూడా ఈ డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ లో మనం చూస్తాం. ఈ డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్ విధానంను మనం 4 దశలుగా విభజించవచ్చు. అందులో మొదటి దానిలో కరగని వాటిని తొలగించడం. వేరు చేయడంలో 2 భాగాలు ఉన్నాయి. ఇవి రెండు కూడా వేరు చేయడంలోకి వస్తాయి. ఇవి రెండు కూడా శుద్ధి చేయడంలోకి వస్తాయి. అంటే కరగని వాటిని తొలగించడం, ఉత్పత్తిని వేరు చేయడం, ఉత్పత్తిని శుద్ధీకరించడం, అలాగే ఉత్పత్తి పాలిషింగ్ చేయడం. ఇలా 4 దశలు ఉంటాయి. పార్ట్ 1 లో ఈ యొక్క కరగని వాటి అంటే వేరు చేయడం అనే దాన్ని చర్చించడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 2 అంటే మనం చెప్పుకోబోయేటువంటి అంశంలో ఉత్పత్తి శుద్ధీకరణ మరియు ఉత్పత్తి పాలిషింగ్ అనేటువంటి విషయాలను మనం తెలుసుకుంటాం. అయితే ఈ యొక్క మొత్తము డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ ని ఒకసారి మనం మొదటి నుంచి చూసినట్లయితే ఆ ఫ్లో అనేది అంటే ఏ విధంగా జరుగుతుంది అనే దాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ లో 4 దశలు ఉంటాయి. అయితే ఈ డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ కంటే ముందు కూడా అప్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ అనేది ఉంటుంది. అప్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ లో అంటే వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులను సేకరించి వాటిని కావలసినటువంటి ముడిసరుకుని వాటిని తీసుకొని వాటిని తయారు చేయడం, ఇదంతా కూడా అప్ స్ట్రీమ్ ప్రాసెస్ లోకి వస్తుంది. వాటిని కిణ్వన ప్రక్రియ అనేటువంటి పద్ధతిలోకి వాటిని చొప్పించడం జరుగుతుంది. ఈ కిణ్వన ప్రక్రియ అంతా కూడా ఒక ఫెర్మెంటర్ అంటే ఒక కిణ్వన ప్రక్రియ పరికరంలో జరుగుతుంది. కిణ్వన ప్రక్రియ తర్వాత వచ్చినటువంటి ప్రొడక్ట్ నే మనం అందులో వచ్చినటువంటి మాధ్యమాన్నే మనం అందులో ఉన్నటువంటి మనకు కావలసిన ఉత్పత్తిని వేరు చేయడం మరియు శుద్ధీకరించడం అనేది డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ లో జరుగుతుంది. ఈ డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ లో మనం చెప్పుకున్నట్లుగా 4 దశలు ఉంటాయని చెప్పుకున్నాం. మొదటిగా కరగని వాటిని తొలగించడం. ఈ కరగని వాటిని తొలగించడం కొరకు మనం సెంట్రిఫికేషన్, వడపోత, అవక్షేపణం, అవపాతం, ఫ్లాక్యులేషన్ అనేటువంటి పద్ధతులను ఉపయోగిస్తాం. ఈ లెసన్ లో మనం సెంట్రిఫికేషన్ అలాగే వడపోత అనే వాటిని ఇంతకుముందు పార్ట్ 1 లో తెలుసుకోవడం జరిగింది. అలాగే రెండవదిగా మనం ఉత్పత్తిని వేరు చేయడం. ఎలా వేరు చేస్తారు? మనకి కావలసినటువంటి ఉత్పత్తిని వేరు చేయడానికి మనం కొన్ని పద్ధతులను తీసుకుంటాం. ద్రావణి అవపాతం, అల్ట్రా ఫిల్టరేషన్, అధిశోషణం, అలాగే అవపాతం అనేటువంటి పద్ధతులను చూస్తాం. ఇందులో ద్రావణి అవపాతం అనేటువంటి పద్ధతి గురించి ఇంతకుముందు పార్ట్ 1 లో తెలుసుకోవడం జరిగింది.
అలాగే మూడవదిగా ఉత్పత్తి శుద్ధీకరణ. ఈ ఉత్పత్తి శుద్ధీకరణలో అతి ముఖ్యమైనది క్రోమటోగ్రఫీ, రెండవది స్ఫటికీకరణ, భిన్నావపాతం. కానీ ఈ యొక్క లెసన్ లో మనం క్రోమటోగ్రఫీ గురించి మనం ముఖ్యంగా తెలుసుకుంటాం. తదుపరిగా నాలుగవది ఈ యొక్క ఉత్పత్తి పాలిషింగ్. ఈ ఉత్పత్తి పాలిషింగ్ అనేది ఉత్పత్తి యొక్క నాణ్యతను పెంచడం కోసం మనం చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇది నిర్జలీకరణము, స్ప్రే డ్రైయింగ్, లయోఫిలైజేషన్ అనేటువంటి పద్ధతులను ఉపయోగించి మనం ఉత్పత్తిని పాలిషింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో మనం ఇక్కడ స్ప్రే డ్రైయింగ్, లయోఫిలైజేషన్ అనే పద్ధతుల గురించి మనం ఆ పద్ధతులను ఎక్కువగా ఈ యొక్క లెసన్ లో వివరించడం జరిగింది. ఇప్పుడు మనం తదుపరిగా కిణ్వన ప్రక్రియలో ఏ విధంగా జరుగుతుంది అనే దాన్ని మనం చూద్దాం. ఈ కిణ్వన ప్రక్రియ, ఈ యొక్క మొత్తం ప్రక్రియలో వచ్చినటువంటి ఉత్పత్తిని అంత్య ఉత్పత్తి అని అంటాం. అది ఈ యొక్క కిణ్వన ప్రక్రియలో ఏ విధంగా ఉంటది అనే దాన్ని ఒకసారి చూద్దాం. కిణ్వన ప్రక్రియలో మనం ఇక్కడ కావలసినటువంటి ముడి సరుకును, అంటే అప్ స్ట్రీమ్ ప్రాసెస్ లో తయారు చేసిన ముడి సరుకును ఈ యొక్క కిణ్వన పరికరంలోకి ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటది. కిణ్వన ప్రక్రియలోకి ప్రవేశపెట్టడానికి ఫీడింగ్ పంప్ సహాయంతో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే ఈ విధంగా మనం చూసినట్లయితే ప్రొడక్ట్ ని మనం లోపల పంపిస్తాం. పంపించిన తర్వాత ఈ యొక్క కిణ్వన ప్రక్రియ సజావుగా జరగడానికి మనం గాలిని కూడా లోపల పంపించడం జరుగుతుంది. అలాగే ఈ లోపల ఉన్నటువంటి ఈ యొక్క మొత్తం మాధ్యమాన్ని, ఈ మీడియంని మనం అల్లాటక వ్యవస్థతో వాటిని బాగా కలియబెడతా ఉంటాం. ఈ ఫెర్మెంటన్ చుట్టూ ఒక ఉష్ణ కవచం కూడా ఉంటది. ఈ చర్య ట్యాంక్ లో చర్య అంతా కూడా జరిగి, అంటే పులియబెట్టడం జరిగిన తర్వాత మనం అంత్య ఉత్పన్నాన్ని ఈ అవుట్లెట్ ద్వారా పొందుతూ ఉంటాం. ఈ అంత్య ఉత్పన్నాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే ఇలా పొందుకున్న తర్వాత ఈ అంత్య ఉత్పన్నాన్ని, అంటే ఇక్కడ వచ్చినటువంటి ఉత్పన్నాన్ని మనం తీసుకొని డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ చేయాలి. డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ లో అంటే ఇక్కడ వచ్చినటువంటి ఉత్పత్తిలో మనకు కావలసినటువంటి ఉత్పత్తి కొంతవరకే ఉంటది, మిగతాదంతా కూడా మనకు అనవసరమైనటువంటి ప్రొడక్ట్ ఉంటది, వ్యర్థ పదార్థాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాక్టీరియాని మనం ఇక్కడ కిణ్వన ప్రక్రియకి అలౌ చేసినప్పుడు ఈ బ్యాక్టీరియా నుంచి కొంత ప్రొడక్ట్ బయటకు వచ్చింది అని అనుకుంటే మనకి ఈ ప్రొడక్ట్ మాత్రమే కావాలి, కానీ ఈ బ్యాక్టీరియా నుంచి రిలీజ్ అయినటువంటి వ్యర్థ పదార్థాలు కానీ మనకు అవసరం లేదు. మనకి ఈ బ్యాక్టీరియా ఏదైతే రిలీజ్ చేస్తుందో లేదా ఏదైతే మనకి ఉత్పన్నం అనుకుంటామో దాన్ని మాత్రమే సేకరించాలి. కాబట్టి అప్పుడు మనం ఈ డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ అనే పద్ధతిని మనం ఎంచుకోవడం జరుగుతుంది. ఇందులో చూసినట్లయితే మొదటి దశలో కరగని వాటిని తొలగించడం. ఈ కరగని వాటిని తొలగించడంలో మనం చూసినట్లయితే కణాలు, కణశకలాలు మరియు ఇతర రేణుయుత పదార్థాలను కిణ్వన మాధ్యమం నుంచి వేరు చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇది ఉత్పన్నము, మనకు కావాల్సింది ఇదే, ఈ ట్రయాంగులర్ షేప్ లో ఉన్న మాత్రమే ఉత్పన్నం, మిగతా వాటిని మనకు అవసరం లేదు. ఇక్కడ కణం, దాన్ని వేరు చేయాలి, కణ శకల మాధ్యమాన్ని వేరు చేయాలి, అలాగే కణ శకలాలని, వీటన్నిటిని కూడా తొలగించి మనం ఉత్పన్నం మాత్రమే తీసుకోవాలి. అయితే ఇక్కడ మాత్రం మనం చేసేది ఏంటంటే కణాలు మరియు కణ శకలాలను మాత్రమే మనం వేరు చేయడం జరుగుతూ ఉంటది. ఇలా వేరు చేయడానికి అయితే కొన్ని సందర్భాల్లో ఉత్పన్నము అనేది కణం లోపల ఉన్నప్పుడు ఈ కణాన్ని పగలగొట్టాల్సి వస్తుంది ఈ ఉత్పన్నం కావాలంటే. అప్పుడు దాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే ఇదిగో కణం, ఇదిగోండి ఈ కణం లోపల ఉత్పన్నం లోపల ఉంది, లోపల ఉన్నప్పుడు ఈ కణాన్ని మనం విచ్ఛిత్తి చేయాలి. విచ్ఛిత్తి చేస్తేనే కానీ ఈ ప్రోడక్ట్ మనకు రాదు. అలాంటి ప్రక్రియలు కూడా ఈ యొక్క పద్ధతిలో మనం చేస్తూ ఉంటాం, ఈ మొదటి దశలో చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో కణాలు డైరెక్ట్ గా వాటి యొక్క ఉత్పన్నాన్ని బయటికి విడుదల చేస్తాయి. ఇక్కడ చూసినట్లయితే ఉత్పన్నం బయటికి విడుదల చేయబడింది. సో ఇలాంటి సందర్భాల్లో కణాన్ని మనం విచ్ఛిత్తి చేయాల్సిన అవసరం లేదు, అంటే పగలగొట్టాల్సిన అవసరం లేదు. ఇలాంటి సందర్భాల్లో అంటే ఇంట్రా అంటే అంతర్గత అంతర కణము లోపల ఈ యొక్క ఉత్పన్నం అనేది ఏర్పడినప్పుడు మాత్రమే మనం ఇలా చేస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క కరగని వాటిని తొలగించడానికి మనం కొన్ని పద్ధతులు ఉపయోగిస్తామని చెప్పాం. వడపోత, సెంట్రిఫికేషన్, అవక్షేపణ, ఫ్లాక్యులేషన్ అనేటువంటి పద్ధతులను ఉపయోగించి ఈ కణాలు, కణశకలాలు మరియు ఇతర రేణుయుత పదార్థాలను ఈ యొక్క మాధ్యమం నుంచి వేరు చేయడం అనేది జరుగుతుంది. అలాగే రెండవ పద్ధతిలో చూసినట్లయితే ఉత్పత్తిని వేరు చేయడం. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఉత్పత్తి చూడండి, మనకి ఉత్పత్తి చాలా కనబడతా ఉంది. ఇందులో ట్రయాంగులర్ షేప్ లో ఉంది, అలాగే రెక్టాంగులర్ షేప్ లో ఉంది, అలాగే పెంటాగోనల్ షేప్ లో ఉంది, ఇలా రకరకాల షేప్ లో ఉన్నాయి. ఇదంతా కూడా ఉత్పత్తి.
ఈ ఉత్పత్తి కాకుండా ఈ మాధ్యమం కూడా ఉంది. ఈ మాధ్యమంలో మరీ ముఖ్యంగా నీరు అనేది ప్రధాన మలినం. దాన్ని వేరు చేయాలి. నీరు మనం ఎప్పుడైతే ఎక్కువగా దాన్ని అందులో ఉన్నటువంటి ఈ వ్యర్థ పదార్థాన్ని నీరుని తొలగించామో, ఉత్పత్తి అనేది బాగా దగ్గరగా కేంద్రీకరించడం అనేది జరుగుతుంది. అప్పుడు మనకు కావాల్సినటువంటి ఉత్పన్నాన్ని వేరు చేయడం సులభం అవుతుంది. అందుకనే ఇందులో ఉత్పత్తిని వేరు చేయడానికి మనం నీరుని తొలగించాలి. దీనికి మరీ ముఖ్యంగా మనం ఇక్కడ ఉపయోగించే పద్ధతులు ద్రావణ వెలికితీత, అధిశోషణం, అవపాతనం అనే పద్ధతులు ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే మూడవ పద్ధతి ఉత్పత్తి శుద్ధీకరణ. ఇది భౌతిక మరియు రసాయనిక ధర్మాల్లో ఉత్పత్తిని చాలా దగ్గరగా పోలి ఉండేటువంటి కలుషితాలను వేరు చేయాలి. ఇక్కడ చూసినట్లయితే మనం చూడండి, ఇవన్నీ కూడా దగ్గర పోలికలు ఉన్నవి, కానీ ఇవి మనకు కావాల్సినటువంటి ఉత్పత్తులు కాదు. ఇక్కడ ట్రయాంగులర్ షేప్ లో ఉన్నటువంటి ఉత్పత్తులే మనకు కావాలి. వాటిని మాత్రమే మనం తీసుకోవాలి. మిగతా వాటిని కూడా రిమూవ్ చేయాలి. ఇలా వీటిని రిమూవ్ చేయాలి లేదా వేరు చేయాలంటే మనం ఉపయోగించాల్సిన పద్ధతులు క్రోమటోగ్రఫీ, స్ఫటికీకరణము, భిన్న అవపాతము అనే పద్ధతులను మనం ఉపయోగిస్తాం. చివరిగా నాలుగవది చూసినట్లయితే ఉత్పత్తి పాలిషింగ్. అంటే మార్కెట్లో ఈ యొక్క ఉత్పత్తి నాణ్యత ఎక్కువ కాలం ఉండాలి అంటే ఈ పాలిషింగ్ అనేది చేయాలి. ఎందుకు చెయ్యాలి అని అంటే, ఇది నిల్వ చేసేటప్పుడు ఇందులో నీరు కానీ ఉంటే ఆ యొక్క ఉత్పత్తి అనేది ఎక్కువ కాలం నిల్వ అనేది ఉండదు. నిల్వ లేనప్పుడు అది బ్యాక్టీరియా వల్ల కానీ ఫంగస్ వల్ల కానీ పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉత్పత్తి పాలిషింగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. అది మనం నిర్జలీకరణము, స్ప్రే డ్రైయింగ్, లయోఫిలైజేషన్ అనే పద్ధతుల ద్వారా ఈ ఉత్పత్తిని పాలిషింగ్ చేసి మన యొక్క ఉత్పత్తి యొక్క క్వాలిటీని, నాణ్యతను కూడా పెంచడం జరుగుతుంది. నిల్వ చేసే సామర్థ్యాన్నే కాక ఈ యొక్క ఉత్పత్తి యొక్క నాణ్యతను కూడా పెంచడం జరుగుతూ ఉంటుంది. ఇది 4 పద్ధతులు. ఈ 4 పద్ధతుల్లో మనం చివరి 2 పద్ధతులు అంటే ఉత్పత్తి శుద్ధీకరణ మరియు ఉత్పత్తి పాలిషింగ్లు మాత్రమే మనం ఇక్కడ చూస్తాం. అందులో మొదటిదిగా ఉత్పత్తి శుద్ధీకరణ. ఉత్పత్తి శుద్ధీకరణ అనేది క్రోమటోగ్రఫీ ద్వారా ఎలా చేస్తారనే దాన్ని మనం ఇక్కడ చూస్తాం. అందులో ముందు చూసినట్లయితే కిణ్వన పదార్థాల యొక్క జీవోత్పత్తులను అంటే ప్రోటీన్లు, ఫార్మాస్యూటికల్స్, డయాగ్నోస్టిక్స్, సమ్మేళనాలు మరియు పరిశోధన పదార్థాలు క్రోమటోగ్రఫీ ద్వారా చాలా సమర్థవంతంగా శుద్ధి చేయబడతాయి. ఇది ప్రాథమికంగా ఒక విశ్లేషణాత్మక పద్ధతి. ఇది ఒక మిశ్రమం నుండి దగ్గర సంబంధం కలిగిన సమ్మేళనాన్ని వేరు చేయడానికి సంబంధించిన విశ్లేషణాత్మక పద్ధతి అని చెప్పాను. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, కొన్ని ట్రయాంగులర్ లో ఉంటాయి, కొన్ని ఏమో రెక్టాంగులర్ షేప్ లో ఉంటాయి, కొన్ని ఏమో పెంటాగోనల్ షేప్ లో ఉంటాయి. ఇవన్నీ కూడా దగ్గరగా ఒకే విధంగా ఉంటాయి, కానీ మనకి కావాల్సినటువంటి ప్రోడక్ట్ ని మాత్రమే తీసుకొని మిగతా వాటిని వేరు చేయాలంటే ఈ క్రోమటోగ్రఫీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. అయితే ఈ క్రోమటోగ్రఫీలో 2 దశలు ఉంటాయి. అందులో ఒకటి స్థిర దశ, రెండవది కదలిక దశ. కదలిక దశని మనం మొబైల్ ఫేజ్ అండ్ స్థిర దశని స్టేషనరీ ఫేజ్ అని కూడా అంటాం. అయితే ఈ క్రోమటోగ్రఫీలో మొదటి దశను చూసినట్టయితే ఈ దశలో ఒక కాలంలో ప్యాక్ చేయబడ్డ సాలిడ్ మాత్రిక ఉంటుంది. దీని మీద వేరు చేయాల్సిన సమ్మేళనాల యొక్క మిశ్రమం అనేది లోడ్ చేయబడుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది కాలం, ఇదంతా కూడా కాలం. ఈ కాలం అనేది సాలిడ్ మ్యాట్రిక్స్ అంటే ఘన మాత్రికతో నింపబడి ఉంటది. ఇదంతా కూడా ఘన మాత్రికతో నింపబడి ఉంటది. ఇక్కడ కాటన్ కానీ గ్లాస్ వూల్ కానీ ఎందుకు పెడతామంటే ఈ యొక్క పద్ధతి మరింత నాణ్యంగా జరగడం కోసం, క్వాలిటీగా జరగడం కోసం ఇది హెల్ప్ అవుతుందని మనం ఇక్కడ ఈ గ్లాస్ కానీ లేదా కాటన్ కానీ ఇక్కడ ఈ కాలంలో చివర పెట్టడం జరుగుతుంది. అయితే దీని మీద వేరు చేసే అంటే మనం ఏదైతే ఉత్పన్నం మనం క్రోమటోగ్రఫీ కిణ్వన ప్రక్రియ ద్వారా పొందామో ఆ యొక్క మిశ్రమాన్ని తీసుకొచ్చి ఇక్కడ లోడ్ చేయాల్సి వస్తుంది. ఇది మిశ్రమాన్ని ఇక్కడ లోడ్ చేస్తాం. ఇది మిశ్రమం. ఈ మిశ్రమాన్ని లోడ్ చేసి ఈ దశ అంతా కూడా ఏంటంటే స్థిర దశ. అయితే ఈ యొక్క మాత్రిక అనేది ప్రోటీన్లు శుద్ధి చేయడానికి వాణిజ్యపరంగా పెద్ద సంఖ్యలో చాలా మాత్రికలు లభ్యం అవుతున్నాయి. అందులో ముఖ్యంగా అగారోస్, సెల్యులోస్, పాలియాక్రిలమైడ్, పోరస్ సిలికా, క్రాస్ లింక్డ్ డెక్స్ట్రాన్, పాలిస్టెరిన్ ఇలాంటి అనేక రకాలైనటువంటి మాత్రికలను ఉపయోగించి మనకు కావాల్సినటువంటి ప్రోటీన్లని మిశ్రమం నుంచి లేదా ఉత్పత్తిని మిశ్రమం నుంచి వేరు చేయడం అనేది జరుగుతుంది.
అలాగే రెండవ దశను చూసినట్టయితే మొబైల్ దశ. అంటే ఇక్కడ కదలిక అనేది జరుగుతుంది. మిశ్రమం అనేది కదలడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ సమ్మేళనాలు ఒక కదలిక ద్వారా ఎల్యూట్ చేయబడతాయి. ఎల్యూట్ చేయబడతాయి అంటే పంపబడతాయి అని దాని అర్థం. ఒక పక్క నుంచి ఇంకొక పక్కకు పంపబడతాయి. ఇలా పంపబడినప్పుడు అందులో కావలసినటువంటి ప్రొడక్ట్ ని మనం వేరు చేయడం అనేది జరుగుతుంది. దాన్ని ఎల్యూషన్ అని అంటారు. కావలసినటువంటి మిశ్రమాన్ని మనం వేరు చేయడాన్నే ఎల్యూషన్ అని చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ శాంపుల్ ఉంది, అంటే మిశ్రమం ఉంది. ఈ మిశ్రమాన్ని మనం ఇక్కడ నుంచి కిందకి పంపించాలి అంటే కదిలించాలి అని అంటే ఇక్కడ మనకి ఒక పంప్ అవసరం అవుతుంది. ఈ పంప్ లో మనం కంప్రెసర్ గ్యాస్ అయినటువంటి ఆర్గాన్ కానీ నైట్రోజన్ కానీ వాడి ఈ యొక్క మిశ్రమాన్ని ఫోర్స్ గా మనం ఈ యొక్క కాలం ద్వారా కిందకి పంపించడం అనేది జరుగుతుంది. అయితే ఈ కదలిక దశ నిరంతరంగా ఉపయోగించవచ్చు, ఒకే ఫోర్స్ తో ఉపయోగించవచ్చు. లేదా మనం రకరకాల సమ్మేళనాన్ని రకరకాల దశల్లో మనం పొందాలి అంటే, వాంఛిత సమ్మేళనాన్ని మనం పొందాలంటే అప్పుడు ఈ యొక్క కంప్రెసర్ గ్యాస్ యొక్క ప్రెషర్ ని మనం మార్చుకుంటూ తగిన విధంగా మన యొక్క ప్రొడక్ట్ ని రాబట్టవచ్చు. అయితే కాలం నుంచి వచ్చేటువంటి యొక్క ప్రొడక్ట్ ఎలివేట్ నిరంతరం మానిటర్ చేయడానికి మనం ఇక్కడ డిటెక్టర్ అనేటువంటి దాన్ని కూడా పెడతాం. ఈ డిటెక్టర్ pH ఆధారంగా అది ఎటువంటి ప్రోటీన్ ఎటువంటి సమ్మేళనం అనే దాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ప్రోటీన్ ఎల్యూషన్ ను 280 నానోమీటర్స్ వద్ద అతి నీల లోహిత అధిశోషణం ద్వారా మానిటర్ చేయొచ్చు. అది పర్టికులర్ గా ప్రోటీన్ అయితే. ఈ విధంగా దీన్ని మానిటర్ చేసి దాని pH ఆధారంగా మన యొక్క ఆ యొక్క ప్రొడక్ట్ ని మనం గెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమంలో అనేక రకాలైనటువంటి ప్రోడక్ట్లు ఉన్నాయి. కానీ మనకి కావాల్సిన, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ కలర్ ప్రోడక్టే మనకు కావాలని అనుకోండి. దాన్ని వేరు చేయాలంటే ప్రత్యేకమైనటువంటి ప్రెషర్ ని మనం ఇక్కడ యూజ్ చేయాల్సి వస్తుంది. దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి వెజల్ లో కలెక్ట్ చేస్తాం. ఈ ప్రొడక్ట్ ని మనం డిటెక్ట్ చేయడానికి పర్టికులర్ గా ఇక్కడ డిటెక్టర్ ను ఉపయోగించి ఆ సమ్మేళనాన్ని సేకరించడం అనేది జరుగుతుంది. అది ఈ యొక్క కదలిక దశ యొక్క ముఖ్య అంశాలు. అయితే ఈ కదలిక దశ, స్థిర దశ అనేది క్రోమటోగ్రఫీలో ఒక్కొక్క పద్ధతికి ఒక్కొక్క రకమైనటువంటి ఉత్పన్నానికి ఒక రకంగా ఉపయోగించడం జరుగుతుంది. అందుకనే క్రోమటోగ్రఫీ ద్వారా శుద్ధి చేయడం అనే దాంట్లో క్రోమటోగ్రఫీ టెక్నిక్లు ప్రోటీన్లు వేరు చేయడానికి ఉపయోగించేటువంటి సూత్రాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ మనం తీసుకున్నటువంటి మిశ్రమం నుంచి పరిమాణం లేదా ఆకారం ఆధారంగా మనం వాటిని వేరు చేయాలనుకుంటే అప్పుడు మనం ఉపయోగించాల్సినటువంటి పద్ధతి క్రోమటోగ్రఫీ ఏంటంటే జెల్ ఫిల్టరేషన్. దీన్ని సైజు మినహాయింపు క్రోమటోగ్రఫీ కూడా అని అంటాం. అలా కాకుండా నికర ఆవేశాన్ని ఉత్పత్తిలో ఉన్నటువంటి మిశ్రమంలో ఉన్నటువంటి ఉత్పత్తి యొక్క నికర ఆవేశాన్ని ఆధారంగా చేసుకొని మనం వాటిని వేరు చేయాలని అనుకుంటే అయాన్ మార్పిడి కానీ క్రోమటోఫోకసింగ్ క్రోమటోగ్రఫీ అనే పద్ధతిని కానీ ఉపయోగిస్తాం. అలా కాకుండా జీవ సంబంధ అనుబంధం మరియు అణువుల గుర్తింపు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాంటీజెన్ యాంటీబాడీ అలాంటి అణువులను గుర్తించడం కోసం అనుబంధ క్రోమటోగ్రఫీని మనం ఉపయోగిస్తాం. అలా కాకుండా పొలారిటీని అణువుల మధ్యన హైడ్రోఫోబిసిటీని ఆధారంగా చేసుకొని మనం వాటిని వేరు చేయాలని అనుకుంటే హైడ్రోఫోబిక్ పరస్పర చర్య క్రోమటోగ్రఫీని ఉపయోగించి మనం వాటిని వేరు చేయవచ్చు. లోహపు అయాను బంధనం ఆధారంగా చేసుకొని స్థిర లోహ అయాన్ ఎఫినిటీ అనే దాన్ని ఈ క్రోమటోగ్రఫీని ఉపయోగించి చేయొచ్చు. ముఖ్యంగా ఈ లెసన్ లో మనం జెల్ ఫిల్టరేషన్, అయాన్ మార్పిడి ఫిల్టరేషన్ క్రోమటోగ్రఫీ, అనుబంధ క్రోమటోగ్రఫీ, హైడ్రోఫోబిక్ పరస్పర చర్య క్రోమటోగ్రఫీ 4 గురించి మరీ ముఖ్యంగా వివరించడం జరిగింది. అందులో మనం చూద్దాం. ఇప్పుడు మొట్టమొదటిగా జెల్ ఫిల్టరేషన్ క్రోమటోగ్రఫీ చూద్దాం. ఈ జెల్ ఫిల్టరేషన్ క్రోమటోగ్రఫీని చూసినట్లయితే దీన్ని సైజు మినహాయింపు క్రోమటోగ్రఫీ అని కూడా అంటారు. అణువుల విభజన అనేది అంటే మిశ్రమం, ఇది మనం మిశ్రమం అనుకుంటే ఈ మిశ్రమంలో మనకి కావలసిన సైజు పరిమాణం ఉన్నటువంటి వాటిని మనం వేరు చేయాలనుకున్నప్పుడు మనం ఈ యొక్క జెల్ ఫిల్టరేషన్ క్రోమటోగ్రఫీని ఉపయోగిస్తాం. ఇందులో ముఖ్యంగా పరిమాణం, ఆకారం మరియు అణుభారం ఆధారంగా మనం ఈ జెల్ ఫిల్టరేషన్ క్రోమటోగ్రఫీని మనం చేస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క కాలం లోపల మనం మాత్రికను ఉపయోగిస్తాం కదా, ఆ మాత్రికను పోరస్ బీడ్స్ కింద ఉపయోగిస్తాం. ఈ మాత్రిక నిజానికి చూడటానికి ఇది ఎలా ఉంటది. ఈ యొక్క మాత్రిక లోపల ఈ పోరస్ బీడ్స్ ఎలా ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే చిన్న చిన్న రేణువులు ఇక్కడ స్ట్రక్ అయిపోవడం జరుగుతూ ఉంటది. పెద్ద రేణువుల్ని ఇవి
ఇక్కడ బంధింపబడి ఉండవు. చిన్న రేణువులు అయితే ఇక్కడ బంధింపడానికి అవకాశం ఉంటది. పెద్ద రేణువులు బఫర్ సొల్యూషన్ ఉపయోగించి ఇక్కడ బఫర్ తో వాష్ చేసినప్పుడు ఆ పెద్ద రేణువులు సైడ్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి మిశ్రమం ఉంది. ఇదంతా కూడా స్థిర దశ. తర్వాత కదలిక దశలో ఇక్కడ మనం ప్రెజర్ ఉపయోగించాం. అంటే పంప్ ఉపయోగించి ప్రెజర్ ఉపయోగించాం. ఇప్పుడు ఈ రేణువులన్నీ కిందకు వస్తాయి. కానీ చిన్న రేణువుల్ని ఇక్కడ ఈ పోరస్ బీడ్స్ క్యాప్చర్ చేయడం చూసాం. పెద్ద రేణువులు మాత్రం ఇలా బయటికి అది ఎవరో కూడా క్యాప్చర్ చేయరు కాబట్టి అవి బయటికి వచ్చేసి ముందు పెద్ద రేణువులు బయటకు వచ్చేసాయి. అంటే పెద్ద అణువులు ముందు బయటకు వచ్చాయి, తర్వాత చిన్న అణువుల్ని మనం పొందుకోవడం జరుగుతుంది. అయితే ఇలాగా చిన్న మరియు పెద్ద రేణువులను వేరు చేయడానికి రంధ్రాలను కలిగిన స్పాంజ్ వంటి జెల్ బీడ్లను అణుజల్లుడుగా మనం ఉపయోగిస్తాం. ఆ జెల్ బీడ్లనే మనం పోరస్ బీడ్లు అని అంటాం. పారిశ్రామిక స్థాయిలో అధిక అణుభార ఉత్పత్తుల నుండి లవణాలను మరియు తక్కువ అణుభారం కలిగినటువంటి సమ్మేళనాలని తొలగించడానికి ముఖ్యంగా జెల్ ఫిల్టరేషన్ అనేదాన్ని, క్రోమటోగ్రఫీ అనేదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. తదుపరిగా మనం రెండవది చూసినట్టయితే అయాన్ మార్పిడి క్రోమటోగ్రఫీ. ఇది మిశ్రమంలో ఉన్నటువంటి ఉత్పత్తి యొక్క ఆవేశాల ఆధారంగా మనం అణువులను వేరు చేయడం జరుగుతుంది. ఇందులో చూసినట్లయితే ఈ స్థిర దశలో మనం కాలంలో ఏం ఉపయోగిస్తాం అనేదాన్ని తెలుసుకోవాలి. ఈ కాలంలో అయాన్ మార్పిడిదారులు ఉపయోగిస్తాం. ఈ అయాన్ మార్పిడిదారులు ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి క్యాటయాన్ మార్పిడిదారులు, ఇవి రుణావేశాన్ని కలిగి ఉంటాయి. అలాగే రెండవది యానయాన్ మార్పిడిదారులు, ఇవి ధనావేశాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు మనకి ఇవ్వబడినటువంటి మిశ్రమం అంటే కిణ్వన ప్రక్రియ ద్వారా వచ్చినటువంటి మిశ్రమంలో మనం ధనావేశం కలిగినటువంటి ఉత్పత్తిని మనం వేరు చేయాలంటే అప్పుడు మనం ఏం ఉపయోగించాలి? క్యాటయాన్లు ఉపయోగించాలి. రుణావేశం ఉన్నటువంటి మిశ్రమాన్ని ఉత్పత్తిని మనం సేకరించాలంటే యానయాన్ మార్పిడిదారులను ఉపయోగించాలి. ఇక్కడ క్యాటయాన్ మార్పిడిదారులకి కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే కార్బాక్సిమిథైల్, కార్బాక్సిల్, సల్ఫమిథైల్ మరియు సల్ఫోనేట్. అయితే బఫర్ సొల్యూషన్స్ కూడా ఇక్కడ ఉపయోగిస్తాం. ఈ బఫర్లు ముఖ్యంగా రుణావేశం కలిగి ఉండాలి. ఎసిటేట్, ఫాస్ఫేట్, లాక్టేట్, సక్సినేట్ అనేటువంటి బఫర్లను ఉపయోగించి మన యొక్క కాలంని వాష్ అవుట్ చేయడం అంటే క్లీన్ చేయడం అనేది జరుగుతుంది. యానయాన్ మార్పిడిదారులకు వస్తే అమైనో ఎథైల్, డైఎథైల్ అమైనో ఎథైల్ అనే వాటిని ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ బఫర్లను మనం ధనావేశం కలిగినటువంటి బఫర్లు అయినటువంటి ట్రిస్, పిరమిడిన్ అనేటువంటి మొదలగు వాటిని ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. ఈ యొక్క అయాన్ మార్పిడిదారుల్లో ఎలా ఉంటుందో ఒకసారి చూసినట్లయితే అయాన్ మార్పిడి క్రోమటోగ్రఫీలో మాధ్యమం యొక్క pH చాలా ఇంపార్టెంట్. అంటే మీడియం మిశ్రమం యొక్క pH చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నికర ఆవేశం pH తో మారుతూ ఉంటది. అందుకనే pH అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మిక్సర్, ఇది మిశ్రమం. ఇక్కడ ఇది కాలం. ఈ కాలంలో మనం ముందుగానే ఏం చేస్తామంటే కదలకుండా స్థిరంగా ఉన్నటువంటి ఇక ఇందులో ఉన్నటువంటి నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఉత్పత్తులను మనం క్యాప్చర్ చేయాలంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి వాటిని అంటే ధనావేశం ఉన్నటువంటి అణువులను ఉపయోగించాలి. కానీ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అయాన్ అంటే ధనావేశం కలిగిన వాటిని మనం క్యాప్చర్ చేయాలి. వాటిని సేకరించాలంటే మనం ఇక్కడ రుణావేశం కలిగిన వాటిని ఉపయోగించాలి. అంటే కాలం మారుతూ ఉంటది, అంతేగాని అంతకుమించి కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క జెల్ అనేది మనం అక్కడ ఉపయోగించేది క్యాటయాన్, యానయాన్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ మిశ్రమాన్ని పంపు ద్వారా ప్రెషర్ ద్వారా కింద పంపిస్తున్నప్పుడు చూడండి ఇక్కడ ధనావేశం కలిగినటువంటి అణువు రుణావేశం కలిగిన అటువంటి అణువులను బంధింపబడడం జరుగుతాం. ఇక్కడ ధనావేశం కలిగిన అయాలను ఏమైపోయినాయి? వచ్చేసినాయి. సో వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ బఫర్ సొల్యూషన్స్ ఉపయోగించి మనం కంప్లీట్ గా వీటిని వాష్ చేస్తాం. ఇప్పుడు చూడండి పాజిటివ్ అయాన్స్, నెగిటివ్ అయాన్స్ ని మనం సెపరేట్ గా చేయడం జరిగింది. ఇది ఇలా జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ రెండింటి మధ్యన ఏముంది ఇక్కడ అంటే వీటి మధ్యన బంధం అనేది ఉంది. ఈ బంధాన్ని మనం చేయాలంటే ఇప్పుడు ఈ బఫర్ సొల్యూషన్ ఉపయోగిస్తాం కదా. ఈ బఫర్ సొల్యూషన్ యొక్క pH ను మార్చామనుకోండి, pH మారిస్తే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ లోపల ఉన్నటువంటి వాటి యొక్క అయానుల మధ్యన ఉన్నటువంటి బంధం కూడా మారిపోయి ఈ అణువులు కూడా వేరైపోయి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా pH ను ఆధారంగా చేసుకొని, అందుకని pH చాలా ముఖ్యమైనదని చెప్తూ ఉంటాం. ఎల్యూట్ యొక్క pH ను మార్చడం ద్వారా లేదా ఉప్పు ద్రావణం యొక్క గాఢతను పెంచడం ద్వారా
అయాన్ బంధిత అణువులు మాత్రిక నుంచి తొలగించబడతాయి. ముఖ్యంగా ఈ పద్ధతి ద్వారా ప్రోటీన్లు, పెప్టైడ్లు, న్యూక్లియోటైడ్లు, పాలీన్యూక్లియోటైడ్లు మొదలైన వాటిని శుద్ధి చేయడమే కాకుండా యాంటీబయాటిక్స్ ను ప్యూరిఫై చేయడానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఈ యొక్క పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. యాంటీబయాటిక్స్ అంటే ప్రస్తుతం మనం ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. వీటిని శుద్ధి చేయడానికి ఈ అయాన్ మార్పిడి క్రోమటోగ్రఫీ అనే దాన్ని మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. ఇందులో చూసినట్లయితే మీరు చూడండి, ఇక్కడ పాజిటివ్ అయాన్స్ ని ఇక్కడ నెగిటివ్ అయాన్స్ బైండ్ చేయడం చూస్తా ఉన్నాం. పాజిటివ్ అయాన్స్ ఇక్కడ చూడండి, ఈ పాజిటివ్ అయాన్స్ ఇవేమో నెగిటివ్ అయాన్స్, ఈ రెండు బంధితమై ఉన్నాయి. కానీ ఇక్కడ నెగిటివ్ అయాన్స్ బంధితం కాలేదు, డైరెక్ట్ గా బయటికి ఫ్లో అయిపోయింది. ఈ ఫ్లో అయిన వాటిని ఇక్కడ చూడండి చిన్న చిన్న వెజల్లో మనం కలెక్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ డిటోనేటర్ ఉపయోగించి ఈ యొక్క నికర ఆవేశాన్ని ఆధారం చేసుకొని మనం వాటిని వెజల్లోకి కలెక్ట్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా మనం వాటిని సేకరించడం అనేది జరుగుతుంది. అంటే మనకి నికర ఆవేశాన్ని ఆధారంగా చేసుకొని మిశ్రమంలో ఉన్నటువంటి కావలసిన ఉత్పత్తిని మనం చాలా చక్కగా ఈ పద్ధతి ద్వారా వేరు చేయవచ్చు. అలాగే ఎఫినిటీ క్రోమటోగ్రఫీ, దీన్నే మనం ఈ బంధన క్రోమటోగ్రఫీ అని కూడా అంటాం. ఈ క్రోమటోగ్రఫీలో సంక్లిష్ట మిశ్రమం నుంచి ప్రోటీన్లు శుద్ధి చేయడానికి మనం ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తాం. సంక్లిష్ట మిశ్రమం అంటే కాంప్లెక్స్ మీడియం అని చెప్తూ ఉంటాం. అందులో నుంచి ప్రోటీన్ ని వేరు చేయాలంటే ఈ పద్ధతి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక ప్రోటీన్ యొక్క పరస్పర చర్యపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మనం చూసినట్లయితే మనం యాంటీజెన్ అనేటువంటి ఉత్పత్తిని మనం వేరు చేయాలంటే మనం యాంటీబాడీని అంటే ప్రతిరక్షకం అనే లైగాండ్ ను ఉపయోగించాలి. ఎంజైమ్ ని వేరు చేయాలంటే ఆ మిశ్రమం నుంచి సహకారకం అనేటటువంటి లైగాండ్ ని మనం ఉపయోగించాలి. హార్మోన్ ని వేరు చేయాలంటే దాని యొక్క గ్రాహక అనేటువంటి లైగాండ్ ని మనం ఇక్కడ ఉపయోగించాలి. ప్రతిరక్షకం హ్యాప్టిన్, ఎంజైమ్ నిరోధిని, గ్లైకోప్రోటీన్స్ లెక్టిన్స్, స్కందనకారకం హెపారిన్, లోహపు అయాన్ బైండింగ్ ప్రోటీన్లు అయితే లోహపు అయాన్ని మనం ఇక్కడ లైగాండ్లుగా ఉపయోగిస్తాం. ఇలాంటి వాటిని ఉపయోగించి అంటే వాటి యొక్క అణువుల మధ్యన ఉన్నటువంటి ఈ యొక్క ఆకర్షణను ఆధారంగా చేసుకొని మనం ఇక్కడ లేదా పరస్పర చర్యను ఆధారంగా చేసుకొని మనం వాటిని వేరు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక మిశ్రమం మనం తీసుకున్నాం. ఈ మిశ్రమంలో అనేక రకాలైనటువంటి అణువులు ఉన్నాయి. అందులో మనకి ఇదిగోండి ఈ స్కై బ్లూ కలర్ లో ఉన్న అణువులు మాత్రమే మనకు కావాలి, మిగతా మనకు అవసరం లేదు అని అనుకున్నప్పుడు వాటిని ఎలా వేరు చేస్తాం అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఈ ఘనమాత్రికపై ఉన్న స్థిరమైన లైగాండ్లు ఉపయోగించి సమర్థవంతంగా సమ్మేళనాన్ని సేకరించవచ్చు. ఇప్పుడు ఈ ఎల్లో కలర్ లో ఉన్నవి లైగాండ్స్. ఈ లైగాండ్లు పర్టికులర్ గా ప్రత్యేకంగా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఉత్పత్తులను మాత్రమే బైండ్ చేస్తాయి. మిగతా వేటిని కూడా బైండ్ చేయలేదు. చూడండి, వేటిని బైండ్ చేసినాయి ఇక్కడ ఈ యొక్క బైండ్స్ ని మాత్రమే బైండ్ చేసినాయి. అంటే ఇక్కడ సంక్లిష్టమైనటువంటి మిశ్రమంలో ఒక ప్రత్యేకమైనటువంటి అణువుని మనం సెపరేట్ చేయాలంటే అప్పుడు ఈ ఎఫినిటీ క్రోమటోగ్రఫీ అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది చూసినట్లయితే నెక్స్ట్ మనం ఇందులో ఈ లైగాండ్ తో బంధితమైన ప్రోటీన్ వాటి పరస్పర చర్యను తగ్గించడం ద్వారా క్షాళనం చేస్తాం. అంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్యన వాటి యొక్క పరస్పర చర్య ఇంటరాక్షన్ వాటిని తగ్గించాలంటే ఏం చేయాలి? మనం pH మార్చాలి. pH మారిస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది? వీటి మధ్యన బంధం వీక్ అయిపోయి బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా కొన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఈ ఇంప్యూరిటీస్ ని మనం అంటే ఈ వ్యర్థ పదార్థాలను తొలగించాలంటే డీసాల్టింగ్ అనే పద్ధతి చేస్తాం. అంటే ఇందులో ఉన్నటువంటి సాల్ట్ రేణువులను మనం వేరు చేయడానికి మళ్ళీ వేరే జెల్ ను ఉపయోగిస్తాం. అందులో ఈ జెల్ లో చిన్న చిన్న రేణువులు స్ట్రక్ అయిపోతే మనకు కావాల్సినటువంటి రియల్ ప్రొడక్ట్ ప్యూరిఫైడ్ గా బాగా శుద్ధీకరించబడి ఇక్కడ బయటకు రావడం చూస్తాం. ఇలాగా మనం ఈ యొక్క ఎఫినిటీ క్రోమటోగ్రఫీని మనం చూస్తాం. తదుపరిగా హైడ్రోఫోబిక్ ఇంటరాక్షన్ క్రోమటోగ్రఫీ. ఇది హైడ్రోఫోబిక్ లైగాండ్స్ మరియు ప్రోటీన్ హైడ్రోఫోబిక్ అమైనో ఆమ్లాల మధ్య బలహీనమైనటువంటి హైడ్రోఫోబిక్ సంకర్షణ సూత్రంపై ఆధారపడి ఉంటుంది అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ చూసినట్లయితే ప్రోటీన్ లో హైడ్రోఫోబిక్ అమైనో ఆమ్లాలు బలహీనమైనటువంటి హైడ్రోఫోబిక్ సంకర్షణ సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఇంటరాక్షన్ అనేది ఇక్కడ మనం అదే చెప్పడం జరిగింది. ప్రోటీన్లలో హైడ్రోఫోబిక్ అమైనో ఆమ్లాల కూర్పులో తేడాలు వాటి వియోగం కోసం ఉపయోగిస్తాం. ఈ ప్రోటీన్ యొక్క వొల్యూషన్ అనేది ఉప్పు గాఢతను తగ్గించడం కానీ లేదా మాధ్యమం యొక్క పొలారిటీని తగ్గించడం కానీ లేదా ఉష్ణోగ్రతను తగ్గించడం ద్వారా మనం ఆ యొక్క అణువుల మధ్యన వాటిని అణువులను విడదీయడం అనేది జరుగుతుంది. వియోగం అంటే విడదీయడం అనేది జరుగుతుంది. ఆ ఇంటరాక్షన్ వాటి అణువుల మధ్యన ఉన్నటువంటి ఇంటరాక్షన్ ని మనం ఇక్కడ వేరు చేయడం జరుగుతుంది.
ఈ విధంగా ఒక మిశ్రమంలో ఉన్నటువంటి కావలసిన ప్రోడక్ట్ ని మనం వేరు చేయొచ్చు, సిద్ధీకరించవచ్చు అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే ఉత్పత్తి పాలిషింగ్, దీన్ని ఫార్ములేషన్ అని కూడా అంటాం. స్టోరేజ్ మరియు డిస్ట్రిబ్యూషన్ సమయంలో ప్రొడక్ట్ల యొక్క క్రియ మరియు స్థిరత్వం నిర్వహణ కోసం ఈ యొక్క ఉత్పత్తి పాలిషింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. తక్కువ అణుభార ఉత్పత్తుల యొక్క ఫార్ములేషన్ మనం ఎలా చేస్తామంటే, వాటిలో ఉన్నటువంటి ఎక్కువ నీటిని తొలగించడం ద్వారా మనం వాటిని శుద్ధీకరించవచ్చు లేదా పాలిషింగ్ చేయొచ్చు అనేసి మనం ఇక్కడ చూడొచ్చు. కొన్ని చిన్న అణువులైనటువంటి యాంటీబయాటిక్స్, సిట్రిక్ యాసిడ్ వీటిని లవణాలు కలపడం ద్వారా స్ఫటికీకరణ చేసి వాటిని మనం ప్రిజర్వ్ చేయడం అంటే నిల్వ చేయడం అనేది జరుగుతుంది. సాధారణంగా ప్రోటీన్లు జీవక్రియను కోల్పోతాయి, అందుకని వీటి యొక్క ఫార్ములేషన్ లేదా పాలిషింగ్ అనేది ప్రత్యేకంగా చేయాల్సి వస్తుంది. ఇటువంటి ప్రోటీన్ ఫార్ములేషన్ అనేది వాటి యొక్క స్వభావం కోల్పోకుండా ఉండడం కోసం స్థిరీకరణ సంకలితాలను కూడా ఉపయోగిస్తాం. ఈ స్థిరీకరణ సంకలితాలైనటువంటి చక్కెరలు, లవణాలు, పాలిమర్లు, పాలిహైడ్రిక్ ఆల్కహాల్ ఇటువంటి వాటిని ఉపయోగించి ఈ ప్రోటీన్ యొక్క జీవిత కాలాన్ని పొడిగించడం జరుగుతూ ఉంటుంది. అలాగే చూసినట్లయితే ఎండబెట్టడం, ఈ యొక్క ఉత్పత్తి పాలిషింగ్ లో మొట్టమొదటిగా ఎండబెట్టడం. ప్రొడక్ట్ ఫార్ములేషన్ లో డ్రైయింగ్ అనేది చాలా అత్యవసరమైనటువంటి విషయం. ఎందుకనంటే ప్రతి ప్రొడక్ట్ లో ఆ తేమను తొలగించినప్పుడు, ఎప్పుడైతే తేమను తొలగిస్తామో అందులో ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ గ్రో అవ్వకుండా ఉంటుంది అనమాట, అంటే పెరగకుండా ఉంటుంది. అందువల్ల మనం తేమని తొలగించాలి. అయితే ఈ యొక్క ఎండబెట్టడం అనేది డైరెక్ట్ గా చేస్తే అందులో ఆ యొక్క ప్రొడక్ట్ యొక్క నాణ్యత అనేది కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం చాలా సున్నితంగా చేయాల్సిన అవసరం ఉంటది. ఈ వేడిమి బదిలీ ఆధారంగా ఎండబెట్టే పరికరాలను కాంటాక్ట్ పరికరాలని, కన్వెన్షన్ పరికరాలని, రేడియేషన్ డ్రైయర్స్ అని మనం వీటిని వర్గీకరిస్తాం. ఈ ఎండబెట్టడంలో 2 రకాలుగా చూస్తే, ఒకటి స్ప్రే డ్రైయింగ్. ఇప్పుడు పెద్ద మొత్తంలో ద్రవాలను ఎండబెట్టాలని అంటే ఈ స్ప్రే డ్రైయింగ్ ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, స్ప్రే డ్రైయింగ్ లో ఇక్కడ ద్రవం చూడండి, మనం ఎలా స్ప్రే చేస్తున్నాం, ఈ ద్రవాన్ని ఎలా స్ప్రే చేస్తున్నాం, మనం ఇక్కడ బిందువులుగా చిన్న బిందువులుగా ద్రవ బిందువులుగా స్ప్రే చేస్తున్నాం. ఈ ద్రవ బిందువులుగా స్ప్రే చేసిన తర్వాత దాని మీద హాట్ ఎయిర్ ను పంపిస్తాం, అంటే వేడిగా ఉన్నటువంటి గాలిని పంపించినప్పుడు ఈ ద్రవ బిందువుల్లో ఉన్నటువంటి నీరంతా కూడా ఆవిరైపోయి ఈ యొక్క నీరు అనేది బయటికి ఎవాపరేట్ అయి బయటికి వెళ్ళిపోతుంది. పూర్తిగా ఈ అణువేమో నీరును కోల్పోయి ఇక్కడ ఆవిరైపోయి ఘనకణాలుగా మిగిలిపోతాయి. ఈ విధంగా ఘనకణాలను మనం ఈ చివర సేకరిస్తాం. ఆవిరిని బయటికి పంపించడానికి ప్రత్యేక మార్గాన్ని మనం ఈ చాంబర్ నుంచి, డ్రైయింగ్ చాంబర్ నుంచి బయటికి చూస్తాం. ఈ విధంగా స్ప్రే డ్రైయింగ్ అనేది చేస్తారు. అలాగే రెండవది, కొన్ని సందర్భాల్లో హీట్ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉత్పత్తి యొక్క నాణ్యత అనేది కోల్పోవడం జరుగుతుంది. అందుకనే మనం స్ప్రే డ్రైయింగ్ అనేది చేయం కొన్ని పద్ధతులకి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ స్టఫ్స్, డయాగ్నోస్టిక్స్, బ్యాక్టీరియా, వైరస్లు వంటి విస్తృత శ్రేణి ఉత్పత్తులను ఎండబెట్టడం మరియు ఫార్ములేషన్ చేయడానికి మన యొక్క లయోఫిలైజేషన్ లేదా ఫ్రీజ్ డ్రైయింగ్ అనే పద్ధతిని ఉపయోగిస్తాం. ఈ పద్ధతి వలన వాంఛిత ఉత్పత్తి జీవ సంబంధ క్రియను కోల్పోదు. స్ప్రే డ్రైయింగ్ లో అయితే కొంచెం కోల్పోయే అవకాశం ఉంది, కానీ ఇక్కడ మాత్రం కోల్పోదు. పర్టికులర్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫార్మాస్యూటికల్స్ అంటే డ్రగ్స్. ఇందులో చూసినట్లయితే ఈ లయోఫిలైజేషన్ అనేది ఘనీభవించిన స్థితి నుంచి ద్రవం యొక్క ఉపలీకరణ సూత్రంపై ఆధారపడుతుంది. ఉపలీకరణము అంటే సబ్లిమేషన్ అంటే ఏంటి అని చూసినట్లయితే, ఒక ప్రొడక్ట్ సాలిడ్ స్టేజ్ నుంచి గ్యాసియస్ స్టేజ్ కి మనం డైరెక్ట్ గా పంపిస్తాం. ఇక్కడ మధ్యలో లిక్విడ్ స్టేజ్ లోకి రాదు, అంటే ఘన స్థితి నుంచి ద్రవ స్థితి నుంచి వాయు స్థితి కాకుండా ఘన స్థితి నుంచి డైరెక్ట్ గా వాయు స్థితికి రావడాన్నే మనం ఉపలిమీకరణము లేదా సబ్లిమేషన్ అనేసి అని అంటాం. ఈ పద్ధతిని ఆధారం చేసుకుని ఇక్కడ లయోఫిలైజేషన్ అంటే ఫ్రీజ్ డ్రైయింగ్ అనేది చేస్తాం. ఇందులో మనం చూసినట్లయితే ఉత్పత్తిని ఇక్కడ చూడండి, ఇదిగోండి ఉత్పత్తి, ఇందులో కూడా వాటర్ ఉంది. ఈ వాటర్ ఉన్న ఉత్పత్తిని మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రీజ్ చేసేస్తాం. ఫ్రీజ్ చేసినప్పుడు గట్టిపోయింది, ఇందులో వాటర్ కూడా ఐస్ అయిపోయింది. ఈ వాటర్ మొత్తం ఈ ఫ్రీజ్ చేసిన దీన్ని అంతా కూడా ఇప్పుడు వాక్యూమ్ డ్రైయర్ లో పంపిస్తాం. వాక్యూమ్ డ్రైయర్ లో పంపించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐస్ అనేది వాటర్ వేపర్ అంటే వాయువుగా మారిపోతుంది. ఘన రూపంలో ఉన్నది ఏమైంది, వాయు రూపంలోకి మారింది, ద్రవ రూపంలోకి మారలేదు. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా ఏమైపోయింది, బయటికి వెళ్ళిపోయినప్పుడు ఇందులో వాటర్ లేదు. వాటర్ లేనప్పుడు దెన్ వీటిని మనం నిల్వ చేయడం చాలా ఈజీ. ఈ విధంగా ఇప్పుడు మనం వీటిని చిన్న బుడ్లలో వేసి, అంటే చిన్న పరికరాల్లో గాజు సీసాల్లో వేసి వాటిని సీల్ చేయడం జరుగుతుంది.
ఉదాహరణకి పెన్సిలిన్ అయితే నేరుగా ఇంజెక్షన్ సీసాలో వేసి మనం ఫ్రీజ్ డ్రైయింగ్ అనేది చేస్తూ ఉంటాం. ఈ విధంగా మనం ఉత్పత్తులను మనం పాలిషింగ్ చేసి, ఫార్ములేషన్ చేసి మార్కెట్‌లోకి మనం విడుదల చేయొచ్చు. ఇంతవరకు చక్కగా ఈ యొక్క లెసన్ విన్న మీకందరికీ నా ధన్యవాదాలు.